హలో ఫ్రెండ్స్, మనం చాలామంది అంటే మన నెయిల్ పాలిష్ ఉంటుందా, ఈ నెయిల్ పాలిష్ మనం పెట్టుకుంటాము. మనం ఎక్కడ పెళ్ళిళ్ళు పోవాలా, అప్పుడు కొద్దిగా అట్లా ఉంటుంది. ఇంకో మనం నెయిల్ పాలిష్ గోరింటాకు పెట్టుకోవాలంటే అది ఎలా పెట్టుకోవాలి ఏం కదా నాకు అడిగారు కొంతమంది మహిళలు. వాళ్ళకు వచ్చేసి పాతకాలం టిప్స్ అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఈ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్తో అనేది ఇలా బరుకుతారు. ఇట్లా చిన్నగా ఇట్లా బరికితే మనకు మిస్ అయిందంటే, బ్లేడ్ పది ఉందంటే అప్పుడు ఆటోమేటిక్ మన చేయి కోసం ఛాన్స్ ఉంటుంది. అందుకు అలా లేకుండా ఇంకో టిప్స్ అది ఎలాగంటే, మనము ఇంట్లో పెయింట్ కల్తీ చేస్తాం మనము. ఆ లిక్విడ్ అంటే పెయింట్ ఏమైనా అతుకునిపు ఆ పెయింట్ షాప్లలో మనము ఇట్లా పెయింట్ ఏమైనా దాన్ని మిక్స్ చేసి టెన్నర్ అంటే ఇస్తారు. ఆ టెన్నర్ బాటిల్ అనేది దాంట్లో కొద్ది ఊరిగా ఒక కాస్త ఈ మారిగా ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లో మనము ఇట్లా దూద్ తీసుకోవాలా, దూద్ ఎద్దాలా. అది ఎలా చేయాలంటే, కెమెరా దగ్గర సరా ఇది చూడండి. దీని మీద మనం అట్లా టచ్అప్ చేయాలి. గోరు మీద ఒక 5 సార్లు టచ్అప్ చేశాక సింపుల్ మన అట్లా గోరుతో ఇది చూడండి. అలా ఇలా అనే ఉంటే ఆటోమేటిక్ టెన్నర్ పడతానే కొద్దిగా పెయింట్ కలిసే గుణం ఉంటుంది దీంట్లో. చూడండి కొద్ది కిదిగిరా. మనం చిన్న గోరుతో అట్టని అంటే అది ఒక్క టెన్నర్ వేసేసి ఒక్క రవ్వ ఇదో ఇలా నీట్గా వస్తుంది మనకు, గోరలకు లేకుండా. చూడండి ఇది ఒక్క రవ్వ ఉంది ఏడా గోరు మీద లేదు. దీన్ని ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా టచ్ చేయాలి మనము. టచ్ చేసి ఒక 3-4 సార్లు రుద్దితే ఈ స్పిరిట్ అనేది అదే మనం పెయింట్లో కలిసి స్పిరిట్ ఆటోమేటిక్గా దానికి శక్తిని వచ్చేస్తుంది. ఈ పెయింట్ మనం చిన్నగా టచ్ చేయాలి. అట్ట చూడండి ఇదో ఇలా ఇలా నిదానం తొందరపడే అవసరం లేదు, నిదానం తీసేయాలి మనం. ఒక్క రవ్వ లేకుండా వచ్చేస్తుంది. మనం వెమ్మ రాలేదని భయపడకూడదు. ఇట్లా తీసేసామంటే మన గోర్లని నీట్గా క్లీన్ అవుతాయి. ఇదో చూడండి ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసేసాం కదా, ఒక్క రవ్వ లేదు. చూడండి ఇక్కడ ఉందా చూడండి, లేదు అంటే నెయిల్ పాలిష్ అనేది ఇదో ఇలా అంటే నెయిల్ పాలిష్ ఇదో ఇలా క్లీన్ చేసాం. ఇట్లా మీరు ఇళ్ళలో కూర్చొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ మేము మా వీడియో పెడతాము, చూసి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇది టిన్నర్తో మీరు కడుక్కుంటారు చేతులు రుద్దింటారా, దీన్ని కడిగాక మీరు బట్టల సబ్బుతో ఒక 5 సార్లు మళ్ళీ నీట్గా కడుక్కోండి. లేదంటే ఈ టిన్నర్ అంటే కిరోసిన్ లాగుంటుంది అంత వాసన, దాన్ని బాగా కడుక్కోవాలి అంటే మన ప్రమాదం. మీరు సేఫ్టీ ఉండండి. మీ మీరు ఎవరు రుద్దింటారో వాళ్ళ చేతులు బాగా నీట్గా మీరు బాగా కడుక్కోవాలా. అప్పుడు మన ఆరోగ్యం, మనం తిన్నాడో మనకు ఆరోగ్యం బాగుంటాం. మన సరిగ్గా కడుక్కోలేకో ఇదే వాసన వస్తుంటుంది. చేసుకోండి ఫస్ట్ పాయింట్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం ఫ్రెండ్స్.